అందరికీ నమస్కారం అండి. బల్కంపేట ఎల్లమ్మ గురించి తెలుసుకుందాము. దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడకముందు బల్కంపేట చుట్టూ పొలాల్లో ఒక చిన్న గ్రామం ఉండేది. ఒక రైతు తన పొలాల్లో బావి తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతిలో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊళ్లోకెళ్ళి జనాన్ని తీసుకొచ్చాడు. తలో చెయ్యి వేసినా కదలలేదు. ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు అని, దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనమెవరం అని శివసత్తులు ఇచ్చిన సలహాలతో మూలవిరాట్ను బావి లోపలే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేసేవారు. కొంతకాలానికి రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఒక చిన్న ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బహదూర్ అనే రాజు అప్పటి హయాంలో బెహుల్ఖాన్ గూడ అని పిలువబడిన ఈ ప్రాంతం తర్వాతి కాలంలో బల్కంపేటగా మారింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలయ్యింది. 1919లో దేవాలయం నిర్మాణం జరిగింది. భాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని ఒక నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి, తామర మొదలైన చర్మ రుగ్మతులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. బావి లోపల అమ్మవారు లభించడం వల్ల అమ్మవారిని జలదుర్గ అని కూడా పిలుస్తారు. హేమ అంటే బంగారం అని అర్థం. గ్రామీణ వ్యవహారిక భాషల్లో హేమలంబ కాస్త ఎల్లమ్మగా మారిపోయిందని విశ్లేషిస్తారు. ఇక రేణుక అనే పదానికి పుట్ట అని అర్థం. ఆ కాలంలో ఈ దేవాలయం చుట్టూ అనేక పుట్టలు ఉన్నట్లు చెబుతారు. ఇక దేవాలయం రాజగోపురం దక్షిణ దిశలో ఉంటుంది. అదేవిధంగా తూర్పు ముఖంగా మహాగణపతి ఉపాలయం కూడా ఇక్కడ ఉంది. ఇదే ప్రాంతంలో పోచమ్మ దేవాలయం పేరుతో మరో దేవాలయం కూడా ఉంది. ఈ పోచమ్మ తల్లిని వధూవరులు పెళ్లి బట్టలతో సహా సందర్శించుకుంటే చాలా కాలంగా వస్తున్న ఆచారం. అంతేకాకుండా ఇక్కడ హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామివారు ఈ దేవాలయంలో నాగదేవత ప్రతిష్ఠించారు. ఇక్కడ నిత్యం నాగదోష, కాలసర్ప దోష పూజలను నిర్వహిస్తారు. అంతేకాకుండా సుమారు 18 అడుగుల రాజరాజేశ్వరి దేవి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం ఈ ఏడాది ఆషాఢమాస మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణోత్సవానికి చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు ఇక్కడికి వస్తారని ప్రతీతి. ఈ విధంగా రథోత్సవం కూడా ఇక్కడ కన్నుల పండుగ జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా జానపద నృత్యాలు, పాటలు